ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, స్టీవ్ ఫొటోస్ అయితే పెట్టేసి ఒక మంచి వీడియోని ఎడిటింగ్ చేశాను. ఈ వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే నోటిఫికేషన్లు అయితే వస్తుంది. అలాగే ఎవరైనా ఎలైట్ మోషన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. సో అక్కడ నుంచి కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్ అనేది లేటెస్ట్ వర్షన్ అనేది మీకు ఇన్స్టాల్ అయితే అవుతుంది. గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను, క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అనమాట. కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ ముందుగా బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఈ విధంగా మధ్యలో కొన్ని లిరిక్స్ అయితే రాసి ఉంటాయి చూడండి ఈ విధంగా. సో నెక్స్ట్ మనకి మిడిల్లో బీట్ మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ స్టార్టింగ్ ఏం చేయాలంటే ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకన్ మీద ట్యాప్ చేయండి. నేను మీకు ఈ విధంగా ఒక ఫోటోని ఇస్తాను, దీన్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్లో అయితే చేసుకోండి. ఈ విధంగా పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఇలా చేసుకోండి. సో ఈ విధంగా మీకు ఫుల్ స్క్రీన్లో అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్ ఎక్కడైతే ఉంటుందో టెక్స్ట్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ వరకు పెట్టుకోండి. ఈ విధంగా మిగిలిన పార్ట్ అనేది కట్ చేసుకోండి. సో టెక్స్ట్ కిందకైతే మీరు ఈ పార్ట్ అనేది డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఈ టెక్స్ట్ అనేది ఇందులో వస్తుంది అనమాట. మీకు టెక్స్ట్కి మిడిల్గా వచ్చేలాగా ఈ విధంగా మీరు మూవ్ చేయండి దీన్ని. సో ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో దీన్ని కాపీ లేయర్ చేసుకోండి. సో మీరు టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేసి సో ఇక్కడ వచ్చేసరికి మీరు పైన ఉన్న జియో లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ బీట్ మా దగ్గర వచ్చేసరికి ఈ విధంగా ట్రిమ్ చేయండి. సో దీన్ని కూడా మీరు కిందకి పెట్టుకోండి, టెక్స్ట్ కిందకి. సో ఈ విధంగా కనిపిస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి, టెక్స్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ చేయండి, పేస్ట్ లేయర్ చేస్తే మీకు ఈ విధంగా కూడా యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా మీరు సో ఇప్పుడు మీరు ఈ విధంగా దీన్ని కిందకి డ్రాగ్ చేయండి. సో నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి మళ్ళీ పేస్ట్ చేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ చేయండి ఇక్కడ. సో దీన్ని కూడా ఈ విధంగా కిందికి డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా నీట్గా సో ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ మనకి బీట్ మార్క్స్ ఉన్నాయి కదా మిడిల్లో, సో అక్కడైతే వచ్చేయండి. ఇక్కడ కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఇమేజ్ని ఈ విధంగా యాడ్ చేయండి. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఇలా రైట్ కొని యారో సింబల్ అనేది ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ బీట్ మీద దగ్గర వచ్చేయండి, ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకన్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఎవరి ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ యాడ్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో రైట్ కొని యారో సింబల్ మీద ట్యాప్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది ఈ విధంగా యాడ్ చేయండి. ఎండ్ వరకు కూడా ఇదే విధంగా మీరు యాడ్ చేసుకుంటూ రండి. ఇమేజెస్ మొత్తం కూడా సింపుల్గా ఇదే విధంగా మీరు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చేసరికి ఈ విధంగా 3 ఇమేజెస్తో 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ఇక్కడ ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి, బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ ఏవైతే ఇమేజ్కి పేస్ట్ చేయమంటానో వాటికి మాత్రమే పేస్ట్ చేయండి. స్టార్టింగ్ ఉన్న 3 ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. సో సెకండ్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా పేస్ట్ అయింది కదా, చూసుకోండి ఏ విధంగా వచ్చిందో. సో
మీకు ఇమేజ్ సైజ్ అనేది ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తే పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ వేసుకుంటే మళ్ళీ నీట్గా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. సో బ్యాక్ అనేది వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి సెకండ్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బిట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. సో స్టార్టింగ్ 3 ఇమేజ్కి పేస్ట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు 4th ఇమేజ్ ఉంటుంది కదా, సో ఈ 4th ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ 3వ ఇమేజ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అనేది అగైన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇంకా ఏవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉంటాయో టైమింగ్ అయితే చెప్తా. 10 సెకండ్ 27 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి ఇమేజ్ మిగిలిపోయి ఉంటాయి. సో ఇమేజ్ దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా పేస్ట్ చేసండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఈ విధంగా పేస్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా ఎండ్ వరకు కూడా మనం ఇమేజ్కి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసాము. సో ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఎడిటింగ్ని సేవ్ చేసుకోవడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 1080p కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు వీడియో రెజల్యూషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ అనేది సెట్ చేసుకుని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఇదనమాట ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.